హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ప్రోగ్రామ్ అనేది ఎవరైతే యూపీఎస్సీ అనేది డ్రీమ్ అనుకుంటున్నారో, యూపీఎస్సీ అచీవ్ చేయాలనుకుంటున్నారో మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఇది ఒక అద్భుతమైన కోర్స్ అనమాట. ఎందుకంటే ఈ యొక్క సింగిల్ కోర్స్లోనే మీకు జిఎస్ ఫౌండేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇట్ కవర్స్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. అండ్ అలానే మీకు సిసాట్ అంటే ప్రిలిమ్స్లోని జిఎస్ పేపర్ 2 అండ్ అలానే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ మీకు బేసిక్ కోర్ కాన్సెప్ట్స్ అనేవి తెలుసుకోవడం కోసం ఫస్ట్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ అనేవి కూడా అవుతాయి. సో దట్ మీకు ఏంటి అంటే టోటల్ అంటే టర్మినాలజీస్ కానీ కాన్సెప్ట్స్ కానీ అవన్నీ కూడా అర్థం అవ్వడానికి, అలానే డైలీ కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ఇవంతా కూడాను లిటరలీ లైక్ మీకు లైఫ్ టైం వెలిడిటీ తోటి వస్తుంది అనమాట. అంటే అర్థం ఏంటి, మీ ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడాను ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా ఫుల్ సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ మన ఎల్టీఎక్స్ క్లాసెస్లోని ఇంక్రెడిబుల్ టీచింగ్, అన్బిలీవబుల్ కేర్ అనేది కూడా ఉంటుంది. అండ్ అలానే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది ఆఫ్లైన్ వైజాగ్లో ఉండింది అండ్ ఆన్లైన్ కోర్స్ కూడా ఉండిందనమాట. సో మీకు ఎవరికైనా సరే అంటే ఈ క్లాసెస్ ఎలా అవుతున్నాయి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ యాక్సెస్ ఫర్ ఫ్రీ డెమో. నెంబర్ వచ్చేసరికి 7893999553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు యూపీఎస్సీ మెంటర్షిప్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దట్ ఏంటి అంటే మీకు రైట్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడానికి. సో మన సురేష్ సార్ డైరెక్ట్గా మీ ఫేవరెట్ సార్, సో డైరెక్ట్గా సురేష్ సార్ మీకు పర్సనల్ 1-to-1 ఇంటరాక్షన్ తోటి మీకు రైట్ గైడెన్స్ పాత్వే అనేది చూపిస్తారు మీరు యూపీఎస్సీ క్లియర్ చేసేందుకు. అండ్ వెలిడిటీ వచ్చేసరికి టిల్ యూ క్రాక్ యూపీఎస్సీ. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ ఈరోజు 22 ఏప్రిల్ 2024 అండ్ ఈరోజు ద హిందూ అనాలిసిస్ అనేది కవర్ చేస్తుంది శాంతి మ్యామ్. ఓకే, సో ఎస్, ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఈరోజు ఎడిటోరియల్ పేజ్లో ఉంది, ద ఛాలెంజెస్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ. అంటే ప్రెసెంట్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ పర్స్పెక్టివ్లోని మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి, అండ్ తర్వాత ఏంటి అంటే ప్రెసెంట్ ఇండియాలోని ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అంటే రెన్యూవబుల్ ఎనర్జీ అనేది మన హార్నెస్ చేసేందుకు ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆర్ అదర్వైజ్ అవి పెట్టడానికి ఎటువంటి ఛాలెంజెస్ అనేవి మనకు ఉన్నాయి అనేది ఈ యొక్క పర్టికులర్ ఆర్టికల్ అనేది డిస్కస్ చేస్తాం అనమాట. సో అయితే ఇది ఎందుకు డిస్కస్ చేయడం అనేది జరిగింది, రీసెంట్గా స్పీచ్లోని యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్లోని సో ఈ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఇతను ఏంటి అంటే నెక్స్ట్ 2 years కూడా చాలా చాలా ఎసెన్షియల్ ఇన్ సేవింగ్ అవర్ ప్లానెట్. ఎందుకంటే బేసికలీ ఇయర్ ఆన్ ఇయర్ ఏం జరుగుతుంది, టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయిపోతున్నాయి. ఆ టెంపరేచర్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోవడం వల్ల ఆ గ్లోబల్ వార్మింగ్ క్రియేట్ చేసే ఇష్యూస్ అనేవి అవన్నీ కూడా చాలా వరకు హైలైట్ అవుతున్నాయి అన్నమాట. సో ఆ కాంటెక్స్లోని ఇప్పుడు ఏంటి అంటే ఈ ప్లానెట్ని సేవ్ చేసుకోవడానికి మనకున్న వన్ ఆఫ్ ద ఆప్షన్స్ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి రెడ్యూస్ చేయాలి. అండ్ అలానే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ రెడ్యూస్ చేసేందుకు మనకి ఏంటి అంటే వన్ ఆఫ్ ద ఆప్షన్స్ ఈజ్ లైక్ టు అడాప్ట్ టు ది రెన్యూవబుల్ ఎనర్జీ. అయితే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది అడాప్ట్ చేసుకోవడానికి కానీ వాటికి ఉన్న ఛాలెంజెస్ ఏంటి అనేది ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది డిస్కస్ చేస్తుంది అనమాట. సో వి షల్ సీ. నేను మీకు ఇక్కడ మీరు చదువుకోవడానికి కంఫర్టబుల్ అయ్యే విధంగా ఇమ్మీడియట్లీ అంటే మీరు అర్థం చేసుకోవడానికి కంఫర్టబుల్గా నేను మీకు ఈజీగా ఆర్టికల్ని కన్సైజ్ చేయడం అనేది జరిగింది. సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ఆర్టికల్ అనేది స్ట్రైట్ అవే చదవడానికి ట్రై చేయండి, సో దట్ మీకు ఆర్టికల్ కాంటెక్స్ట్ అనేది అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టు ఇది మనకి జిఎస్ పేపర్ 3లో ఎకలాజీ అండ్ ఎన్వైర్న్మెంట్, ఎనర్జీ రిసోర్సెస్ అనే సబ్ టాపిక్లో ఇది చాలా ఇంపార్టెంట్. సో రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి, దట్ ఈజ్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ న్యాచురల్ ప్రాసెసెస్ ద్వారా అండ్ కంటిన్యూస్లీ రిప్లెనిష్డ్. అంటే రిప్లెనిష్డ్ అంటే అర్థం ఏంటి, మనం యూజ్ చేసే కొద్దీ ఇంకా వస్తుంటే దాన్ని రిప్లెనిషింగ్ అని చెప్పేసి అంటాం అనమాట. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ. నేను సోలార్ ఎనర్జీ అనేది ఎంత యూజ్ చేసినా ఇంకా వస్తూనే ఉంటుందన్నమాట. సో అలా వచ్చే ఎనర్జీని
ఇన్ఫ్యాక్ట్ న్యాచురల్ ప్రాసెస్ ద్వారా వస్తుంది కాబట్టి అందుకే దాన్ని రెన్యూవబుల్ ఎనర్జీ అంటారు. ఫ్యూ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి సన్ ఎనర్జీ, సోలార్, వాటర్ అనమాట. అండ్ అలానే విండ్ ఎనర్జీ, టైడ్స్ ద్వారా, జియోథర్మల్ హీట్ ద్వారా, బయోమాస్ ఎనర్జీ ద్వారా, వీటిల్ని మనం ఏమంటాము రెన్యూవబుల్ ఎనర్జీ అంటారు. అయితే రీసెంట్లీ సైమన్ స్టీయల్ ఎంఫసైజ్ ద నెక్స్ట్ 2 years అండ్ ఎసెన్షియల్ ఫర్ సేవింగ్ ద ప్లానెట్ డ్యూ టు ఇంక్రీజింగ్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాట్ కండిషన్స్, లేదా ఫర్ ఎగ్జాంపుల్ హైలీ ఫ్లడ్ సిచ్యువేషన్స్, కానీ వీటి వల్ల ఏమవుతుంది డెవలప్మెంటల్ నీడ్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి అన్నమాట. సో హవెవర్ ఇట్ ఈస్ అన్క్లియర్ హౌ డెవలప్మెంట్ అండ్ సస్టైనబిలిటీ కెన్ బి అచీవ్డ్ వైల్ రెడ్యూసింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అంటే ఏంటి? ఏవైతే గ్లోబల్ వార్మింగ్ని ఇంక్రీజ్ చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అని చెప్పేసి అంటాం అనమాట. For instance, India aims to achieve net zero GHG emissions by 2070. ఇండియా తీసుకున్న ప్లెడ్జ్ అనమాట. అయితే ప్రైమరీలీ త్రూ రెన్యూవబుల్ ఎనర్జీ మనం ఈ నెట్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ జీరో చేస్తామని ఏ విధంగా చెప్పాము? త్రూ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా. బట్ ద ఇంప్లికేషన్స్ ఫర్ డెవలప్మెంటల్ అండ్ సస్టైనబిలిటీ అవుట్కమ్స్ ఆర్ అన్సర్టెన్. కానీ ఇలా చేస్తున్న ప్రాసెస్లోని ఏ విధంగా డెవలప్మెంటల్ ఇష్యూస్ కానీ ఎంతవరకు అవి సస్టైనబుల్ అంటే లాంగ్ టర్మ్లో ఎలా ఉంటాయి అనేది మనకి కూడా ఇన్ఫ్యాక్ట్ తెలీదు. అండ్ అలానే లార్జ్ స్కేల్లోని రెన్యూవబుల్ ఎనర్జీ తాలూకా డెవలప్మెంట్ ఏంటి? సో లార్జ్ స్కేల్ సోలార్ పార్క్స్ అనమాట. అంటే ఎక్కువ ఏరియాస్లో ఉంటే దాన్ని లార్జ్ స్కేల్ సోలార్ పార్క్స్ అంటారు. ఇస్ ఎ క్రూషియల్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ రెన్యూవబుల్ ఎనర్జీ స్ట్రాటజీ అనమాట. ఫేస్ ఛాలెంజెస్. ఏంటా ఛాలెంజెస్? ఇండియా కరెంట్లీ హ్యాస్ 214 square kilometers ఆఫ్ ల్యాండ్ అండర్ సోలార్ పార్క్స్. కేవలం 214 square kilometers మాత్రమే ఈరోజు సోలార్ ఎనర్జీ కార్ట్లోనే ఉందన్నమాట. బట్ ఎంతవరకు కావాలి? 50,000 నుండి 75,000 kilometers వరకు స్క్వేర్ కిలోమీటర్స్ అనేది మనకు కావాలి. ఇఫ్ అట్ ఆల్ మనం ఏదైతే గోల్ తీసుకున్నామో ఆ గోల్ని అచీవ్ చేయాలంటే, ఆ గోల్ అనేది ఏంటి? నెట్ జీరో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ by 2070. At the local level, solar parks can lead to land loss and displacement for farmers and pastoralists. So if at all local level లో మనం ఇది సోలార్ పార్క్స్ ఎందుకంటే 240 నుండి 50,000కి వెళ్ళాలి అంటే మోర్ అండ్ మోర్ ల్యాండ్ అనేది కావాలి. ఆ ల్యాండ్ ఒకవేళ లోకల్ లెవెల్లో తీసుకుంటే చాలా వరకు ఫార్మర్స్ కానీ యానిమల్స్ మీద డిపెండ్ అయ్యే పాస్టరలిస్ట్ కానీ చాలా నెగటివ్గా ఎఫెక్ట్ అవుతారు. ఆ సీన్ ఇన్ బాద్లా అండ్ పావ్గడ. సో ఇది హైలైట్ చేసుకోవడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ లైక్ ఏ కేస్ స్టడీ ఫర్ యూ. ఎందుకంటే ఈ పర్టికులర్ ఏరియాస్లోని లోకల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఫార్మర్స్ ఏమయ్యారు? వాళ్ళ తాలూకా ల్యాండ్ అనేది లూజ్ అయిపోయారు. Additionally, solar parks may compete for essential natural resources such as water and impact food security and biodiversity. ఇంకా ఇన్ఫ్యాక్ట్ అదర్ ఛాలెంజెస్ ఏంటి? వీటికి వాటర్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది, ఫుడ్ సెక్యూరిటీని ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకు? ఫార్మర్ ల్యాండ్స్ అనేవి దీంట్లోకి వస్తే ఫుడ్ ఎక్కడ నుండి ప్రొడ్యూస్ అవుతుంది, బయోడైవర్సిటీ దెబ్బతింటుంది. ఇలాంటివన్నీ ఇష్యూస్ అనేవి ఉన్నాయి ఇఫ్ అట్ ఆల్ లార్జ్ స్కేల్ సోలార్ పార్క్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే. సో దీనికి అప్రోచెస్ అనేవి ఏంటి? To address these challenges, different approaches can be taken. For example, community initiatives can generate revenue అనేవి ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కలిపి ప్రమోట్ స్మాల్ బిజినెసెస్, చిన్న బిజినెసెస్ లాగా అండ్ అప్ స్కిల్ లోకల్ పాపులేషన్స్. లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సోలార్ పార్క్స్ అవి ఉన్న ల్యాండ్లోని ఎలా డెవలప్ చేయాలి ఏంటి వాటి మీద నాలెడ్జ్ అవగాహన అనేది ప్రొవైడ్ చేయడం. అడిషనలీ సోలార్ పార్క్స్ need not be entirely owned by the state or private companies. రెండు మిక్స్ ఉండాలి. అటు కంప్లీట్ సోలార్ అనేది గవర్నమెంట్ చేతుల్లోనే ఉండకూడదు, లేదా అటు కంప్లీట్ ప్రైవేట్ చేతుల్లోనే ఉండకూడదు. అప్పుడే కాంపిటీషన్ అనేది ఉంటుంది. మోర్ ఓవర్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ అగ్రివోల్టాయిక్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద టర్మ్స్ విచ్ యూ నీడ్ టు హైలైట్. కెన్ హెల్ప్ క్రియేట్ ఎనర్జీ వైల్ ప్రొవైడింగ్ స్పేస్ ఫర్ క్రాప్స్. అంటే ఏంటి? క్రాప్స్
ఉంటూ మనం సోలార్ పార్క్స్ని డెవలప్ చేసే విధంగా, అంటే ఆ మిడిల్ గ్యాప్స్లో అనమాట, గ్రేజింగ్ కోసం నేటివ్ హ్యాబిటాట్స్ అండర్ అండ్ బిట్వీన్ ప్యానెల్స్ మిడిల్లోని, అంటే సోలార్ ప్యానెల్స్ ఏవైతే ఉంటాయో సోలార్ ప్యానెల్స్ మిడిల్లోని కిందన గ్రేజింగ్ వదిలేసి, లేదు అంటే క్రాప్స్ మిడిల్లో సోలార్ ప్యానెల్స్ పెట్టడం ద్వారా దాన్నే అగ్రివోల్టాయిక్స్ అని చెప్పేసి అంటారు. ఇలాంటి పదాలు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి, లేదా మీరు రాసుకోవడానికైనా ట్రై చేయండి. ఓకేనా? ఎందుకంటే ఎలానో నేను మీకు పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను, కానీ దీన్ని మీరు అండర్లైన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. So, legal and regulatory framework for renewable energy development. The legal and regulatory frameworks for renewable energy development need to be strengthened to limit adverse social and environmental consequences. ఎందుకు ఈ లీగల్ రిక్వైర్మెంట్స్ కానీ అవన్నీ కావాలి? ఎందుకంటే వీటి వల్ల, అంటే ఎవరైతే చేస్తున్నారో ఇలాంటి సోలార్ పార్క్స్ అవన్నీను, అవి ఎటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి క్రియేట్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సోలార్ ఎనర్జీ అనేది కావాలి, కానీ ఏంటి ఇలాంటి సోలార్ ఎనర్జీ అనేది ఒకవేళ 3 క్రాప్ ల్యాండ్లోనే ఒకవేళ పెట్టామనుకోండి, దానివల్ల ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్, అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అలా కొండల ప్రాంతాల్లోని అలాంటి ప్రాంతాల్లోని పెట్టకూడదు. సో అందుకే అలాంటి ఇష్యూస్ అనేవి రాకుండా ఉండడానికి ఈ లీగల్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అనేది ఈ సోలార్ ఎనర్జీ కావాలన్నమాట. ఫర్ ఇన్స్టెన్స్, సోలార్ అండ్ విండ్ పార్క్ డెవలప్మెంట్ ఈస్ కరెంట్లీ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ఎన్వైర్మెంటల్ అండ్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఎందుకంటే ఎవరైనా ఎక్కడైనా కట్టిస్తాము అంటే దీనికి ఎటువంటి ఇంపాక్ట్ లేదు, డైరెక్ట్గా గవర్నమెంట్ పర్మిషన్స్ అనేవి ఇస్తుంది. అడిషనల్లీ వేస్ట్ ల్యాండ్ క్లాసిఫికేషన్ నీడ్స్ ఏ సిగ్నిఫికెంట్ ఓవర్హాల్ అండ్ రికగ్నిషన్ ఆఫ్ కామన్స్ అండర్ ద ఫారెస్ట్ రైట్ యాక్ట్ వుడ్ హెల్ప్ ఇంప్రూవ్ ఎన్వైర్మెంటల్ అండ్ ఈక్విటీ అవుట్కమ్స్. సో వేస్ట్ ల్యాండ్ ఎక్కడుందో అలాంటిది, అండ్ అలానే ఎక్కడైతే కామన్ పీపుల్ అనేవాళ్ళు ఉంటారో, అంటే ఫారెస్ట్ రైట్స్ అనేవి ఇబ్బంది లేకుండా అలాంటి ఏరియాస్లోనే యాక్చువల్లీ వీటిని డెవలప్ చేయాలి. అప్పుడు అటు ఎన్వైర్మెంటల్ ఎఫెక్ట్ ఉండదు, అండ్ మనకు కావాల్సిన అవుట్పుట్ ఏదైతే కావాలో అది కూడా మనకు వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్. అండ్ కంక్లూషన్ వచ్చేసరికి ఏంటి అంటే, రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ప్రెజెంట్స్ బోత్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ లైక్ ఎ డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ అనమాట. దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేస్తున్నాము, ఎంత ప్రాపర్గా మనం పెడుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ ఆ స్ట్రాటజీ. By addressing these challenges through innovative approaches ద్వారా and strengthening legal and regulatory frameworks ద్వారా we can ensure that renewable energy development contributes to sustainability ఉంటుంది, climate change అనేది రెడ్యూస్ అవుతుంది, మిటిగేషన్ అంటే రెడ్యూస్ అవ్వడం, అండ్ డెవలప్మెంట్ రిలేటెడ్ అవుట్కమ్స్ అంటే డెవలప్మెంటల్ ఇష్యూస్ అనేవి లేకుండానే మనకి ప్రాపర్గా ఇండియా తాలూకా అచీవ్మెంట్ అంటే బై 2070 కల్లా అటు బోత్ ఎన్వైర్మెంటల్లీ కానీ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ అంటే పూర్ పీపుల్కి ఎటువంటి ఎఫెక్ట్ అనేది, ఫార్మర్స్కి ఎటువంటి ఎఫెక్ట్ అనేది లేకుండానే మనం ఈ రెన్యూబుల్ ఎనర్జీని ట్యాప్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఫోకసింగ్ అనమాట. అంటే ఏ విధంగా అడ్రసెస్ ఉన్నాయి, ఛాలెంజెస్ని ఎలా అడ్రస్ చేయాలి అనేది. సో ఇప్పుడు నా హోంవర్క్ మీకు ఏంటి అంటే, లైక్ ఇక్కడ మోర్ ఇన్నోవేటివ్ అప్రోచెస్ అని ఉంది. సో కైండ్లీ యూ సజెస్ట్ మోర్ ఇన్నోవేటివ్ అప్రోచెస్. సోలార్ పార్క్స్ అనేవి డెవలప్ అయ్యే విధంగా, సోలార్ ప్యానెల్స్ అనేవి. సో నాకు మీరు ఇది రాయకండి, లైక్ రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రామ్ మందిర్ ఓపెన్ చేసిన తర్వాత నేషనల్ సోలార్ మిషన్ అనేది అంటే ఇది స్టార్ట్ చేశారు, అలాంటివి మీరు రాయకండి. మీ ఓన్ అప్రోచెస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఇది చదివిన తర్వాత మీరు ఆర్టికల్ అప్పుడు చదవడానికి ట్రై చేయండి, మీకు అప్పుడు లింకేజ్ అనేది అర్థమవుతుంది. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ అండ్ ఐ విల్ బీ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ క్లాసెస్ అనేవి యూపీఎస్సి ఫ్యాకల్టీ చేత టీచ్ చేపిస్తున్నారు. సో అది కూడా యాజ్ పర్ లేటెస్ట్ సిలబస్ అండ్ లేటెస్ట్ ప్యాటర్న్ తోటి అనమాట. అండ్ ఇది వచ్చేసరికి కోర్స్ ఫీ కేవలం 10,000 రూపీస్ మాత్రమే. అండ్ ఈ కోర్స్ వచ్చేసరికి వ్యాలిడ్ టిల్ ఎగ్జామ్. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా ప్రిలిమ్స్ అనేది ఎవరైతే క్లియర్ చేశారో మీకు అందరికీ కూడా ఇది హైలీ హెల్ప్ఫుల్ అనమాట. మీరు మెయిన్స్ క్లియర్ చేయడంలోని మీకు రైట్ స్ట్రాటజీ అనేది కూడా మన సురేష్ సార్ ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏపీఎస్సి గ్రూప్ 1 మెంటర్షిప్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అదే డైరెక్ట్గా పర్సనల్ 1-to-1 ఇంటరాక్షన్ తోటి మన సురేష్ సార్. ఇది వచ్చేసరికి వ్యాలిడిటీ టిల్ యూ క్లియర్ ది ఆర్ క్రాక్ ది ఎగ్జామ్. అండ్ దీని రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి.
ఓకేనా. సో ఎస్, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ప్రిపేరింగ్ ఇండియా ఫర్ వాటర్ స్ట్రెస్ అండ్ క్లైమేట్ రెసిలియన్స్. సో ఇక్కడ ఆథర్ తాలూకా మెయిన్ పర్స్పెక్టివ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకి ఇప్పుడు క్లైమేట్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ డే బై డే టెంపరేచర్స్ అనేవి పెరిగిపోతున్నాయి అండ్ దానివల్ల హార్మ్ అనేది కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. ఎస్పెషల్లీ వాటర్ లెవెల్ స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. వాటర్ స్ట్రెస్ అంటే ఏంటి, క్లైమేట్ రెసిలియన్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా ఈ ఆథర్ పర్స్పెక్టివ్ ఏంటో చెప్తాను. ఇన్స్టెడ్ ఆఫ్, ఎందుకంటే ఈ క్లైమేట్ మిటిగేషన్ ఏదైతే ఉందో దాన్ని చేయడం అనేది, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ అనేది లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఈ రోజు నేను క్లైమేట్ అంటే వెదర్ అనేది టెంపరేచర్స్ అనేవి నేను మార్చేయలేను. ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ ప్రాసెస్. కానీ ఇమ్మీడియట్ ప్రాసెస్ అనేది ఏంటి, ఈ వాటర్ స్ట్రెస్కి మనం ప్రిపేర్ అయ్యి ఉండడము, అట్ ద సేమ్ టైం క్లైమేట్ రెసిలియన్స్కి కూడా మనం ప్రిపేర్ అయ్యి ఉండడం అనేది ఆప్షన్స్ అని చెప్పేసి ఆథర్ తాలూకా మెయిన్ ఫోకస్ అనమాట. సో వీ షల్ సీ నౌ వాటర్ స్ట్రెస్ అంటే ఏంటి, అలానే క్లైమేట్ రెసిలియన్స్ అంటే ఏంటి, ఎట్సెట్రా వీ షల్ సీ. ఓకే. సో ఎస్, దిస్ ఈజ్ అగైన్ జిఎస్ పేపర్ 3లో ఎన్వైర్న్మెంట్ ఎకాలజీ కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్సెస్ అనే పర్టికులర్ టాపిక్లో అనేది మనకి హైలీ ఇంపార్టెంట్ అనమాట. సో వాటర్ స్ట్రెస్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైనా సరే వాటర్ తాలూకా డిమాండ్ అనేది ఎక్కువైపోయి ఆ వాటర్ తాలూకా అవైలబిలిటీ అమౌంట్ అనేది ఒక్క పర్టిక్యులర్ టైం పీరియడ్లో ఒకవేళ రెడ్యూస్ అయిపోతే వెన్ పూర్ క్వాలిటీ రెస్ట్రిక్ట్స్ ఇట్స్ యూసేజ్. ఇంకా ఇన్ఫ్యాక్ట్ వాటర్ ప్యూర్ అంటే పూర్ క్వాలిటీ ఉంటే దాన్ని వాటర్ స్ట్రెస్ అని చెప్పేసి అంటారనమాట. అయితే ఈ కాంపోనెంట్స్ ఆఫ్ వాటర్ స్ట్రెస్ ఏంటి, అవైలబిలిటీ అనేది లేకపోవడం అనమాట, క్వాలిటీ అనేది కూడా రెడ్యూస్ అయిపోవడం, యాక్సెసిబిలిటీ అనేది లేకపోవడం, అంటే రీచ్ అయ్యలేని పొజిషన్లో ఉంటాయి. ఇండియా తాలూకా వాటర్ స్ట్రెస్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? ద టెక్స్ట్ ఎంఫసైజెస్ ద నీడ్ ఫర్ ఇండియా టు ప్రిపేర్ ఫర్ వాటర్ స్ట్రెస్. ఇండియా వెరీ సూన్ ఈ వాటర్ స్ట్రెస్ ఇష్యూకి రెడీగా ఉండాలి, అంటే ఫేస్ చేసే విధంగా ఉండాలి. అండ్ క్లైమేట్ రెసిలియన్స్ ఇన్ ద ఫేస్ ఆఫ్ హాటర్ సమ్మర్స్ అండ్ లాంగర్ హీటర్ వేవ్స్. ఎందుకు, ఇయర్ ఆన్ ఇయర్ సమ్మర్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతున్నాయి. ఒకప్పుడు మహా అంటే ఏప్రిల్ మేలో ఉండేది, కానీ ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అండ్ లాంగర్ హీట్ వేవ్స్ కూడాను. సో ద ఆథర్ అడ్వకేట్స్ మూవింగ్ ఫ్రమ్ డిజాస్టర్ రిలీఫ్ రెస్పాన్స్, అంటే ఏదో డిజాస్టర్ అయిన తర్వాత రెస్పాండ్ అయ్యే విధంగా కాకుండా టు అండర్స్టాండింగ్ ద క్రానిక్ నేచర్ ఆఫ్ రిస్క్స్, దానికంటే ముందే ఈ రిస్క్స్ని ఐడెంటిఫై చేసి అండ్ ఇంటర్ కనెక్షన్స్ బిట్వీన్ ల్యాండ్, ఫుడ్, ఎనర్జీ అండ్ వాటర్. సో ఆ ఇంటర్ కనెక్షన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసి ఈ వాటర్ స్ట్రెస్ ఏదైతే ఉందో, ఈ టెంపరేచర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని మనం ఫేస్ చేయాలి అని చెప్పేసి ఆథర్ ఫోకస్ చేస్తున్నారనమాట. వాటర్ అనేది చాలా క్రూషియల్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎకానమీ. వాటర్ అనేది లేకపోతే ఏ పని కూడా సింప్లీ జరగదు. జస్ట్ మీరు ఆలోచించుకోండి, ఒక రోజు మనకి వాటర్ పొద్దున్న నుండి రాత్రి వరకు రాలేదనుకోండి, మనకి ఏ విధంగా మన సిచ్యువేషన్ ఉంటుందో ఆలోచించండి. అలానే ఇఫ్ ఎట్ ఆల్ ఒక పర్టికులర్ ఏరియాలోని వాటర్ ఒక సమ్మర్ లేదు, వింటర్ లేదంటే ఎలా ఉంటుంది వాళ్ళ సిచ్యువేషన్ సింప్లీ. అండ్ ఇట్స్ కనెక్షన్ విత్ ది హైడ్రోలాజికల్ అంటే వాటర్ రిలేటెడ్ అనమాట. ఫుడ్ కానీ ఎనర్జీ సిస్టమ్ ఇంపాక్ట్స్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. లిటరల్లీ ఒక్కరికి ఇద్దరికి కాదు, సమ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్కి ఇది నెగటివ్గా ఇంపాక్ట్ అవుతుంది. అగ్రికల్చర్ సెక్టర్లో కానీ అండ్ అలానే క్లైమేట్ వెనరబుల్. వాటర్ ఈజ్ ఆల్సో ఎసెన్షియల్ ఫర్ ద క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్. క్లీన్ ఎనర్జీ వైపు మనం షిఫ్ట్ అవ్వాలన్నా పర్టికులర్లీ నేను ప్రొడ్యూసింగ్ గ్రీన్ హైడ్రోజన్. ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడంలోని వాటర్ అనేది ఎసెన్షియల్ కాంపోనెంట్ అనమాట. సో అది కానీ ఒకవేళ స్ట్రెస్ అయిపోతే, స్కార్సిటీ అయిపోతే అగ్రికల్చర్తో పాటు ఇన్ఫ్యాక్ట్ ఎనర్జీ ఇష్యూస్ అనేవి కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. ఈ ఛాలెంజెస్ కానీ సొల్యూషన్స్ కానీ ఏంటి? ద టెక్స్ట్ హైలైట్స్ ద ఛాలెంజెస్ ఇండియా ఫేసెస్ ఎన్ష్యూరింగ్ వాటర్ సెక్యూరిటీకి మనం ఎటువంటి ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ లార్జ్ పాపులేషన్ కానీ, లిమిటెడ్ ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ కానీ. ఎందుకంటే ఇయర్ ఆన్ ఇయర్ గంగా, బ్రహ్మపుత్ర, నర్మదా ఈ రివర్స్ అనేవి రెడ్యూస్ అయిపోతున్నాయి అనమాట, పొల్యూట్ అయిపోతున్నాయి. నిజం చెప్పాలంటే పొల్యూటెడ్ రివర్స్ కానీ, గ్రౌండ్ వాటర్ ఓవర్ యూస్ కానీ ఇవన్నీ కూడాను. అండ్ సొల్యూషన్స్ ఇంక్లూడ్ ఇఫెక్టివ్ వాటర్ గవర్నెన్స్. ప్రాపర్గా అంటే ఎవరికైతే అవసరం లేదో అలాంటి ఏరియాస్లోని వాటర్ అనేది కొంచెం కంట్రోల్డ్గా పంపించడం కానీ, జుడిషియస్ వాటర్ యూజ్ అనమాట, అంటే రీయూజ్, ప్రాపర్గా రీయూజ్ చేయడం కానీ, అండ్ ఫినాన్షియల్ టూల్స్ ఫర్ క్లైమేట్ అడాప్షన్.
ఆబ్వియస్లీ క్లైమేట్ అనేది అడాప్ట్ అవ్వడం కోసం ఫినాన్స్ సపోర్ట్ అనేది కూడా ఉండాలి. ఈ విధంగా సొల్యూషన్స్ అనేవి పెట్టడం జరిగింది. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ అకౌంటింగ్. మేడం వాటర్ అకౌంటింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఒక 10 లీటర్స్ ఆఫ్ వాటర్ వాడాను. 2 లీటర్స్ వాటర్ తాగడానికి, ఒక 1 లీటర్ నేను అంటే వాష్రూమ్ పర్పస్, ఒక 1 లీటర్ ఏమోంచి డిషెస్ అవి వాష్ చేసి బట్టలు అవి వాష్ చేసుకోవడానికి ఎట్సెట్రా. ఇలాగా ఎంత వాటర్ దేనికోసం యూజ్ చేస్తాను అనేది చెప్పడాన్నే అకౌంటింగ్ అని చెప్పేసి అంటారనమాట. ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ప్రమోటింగ్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ. అలా కాదనుకోండి, నేను ఎవరికి చెప్పక్కర్లేదు అనుకోండి, ఒక లీటర్ నేను అంటే వాష్రూమ్కి యూజ్ చేయాల్సిన ప్లేస్లో నేను 10 లీటర్స్ యూజ్ చేస్తానన్నమాట. సో క్రియేటింగ్ ఇన్సెంటివ్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. వీటి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కావాలో వాళ్ళకి అట్రాక్టివ్గా ఆప్షన్స్ అనేవి ఉండే విధంగా. అండ్ బ్యాలెన్సింగ్ పవర్ గ్రిడ్ లోడ్స్ని బ్యాలెన్స్ చేసే విధంగా. The text mentions the importance of water accounting in the context of green hydrogen production and water savings in various sectors. So various sectorsలో వాటర్ సేవ్ చేయడానికి కానీ ఆర్ అదర్వైజ్ గ్రీన్ హైడ్రోజన్ ఏదైతే ఉందో దాని ప్రొడక్షన్కి మనకి జుడిషియస్గా ఉండాలి అంటే ఈ వాటర్ అకౌంటింగ్ అనేది, అంటే వాటర్ ఎంత ఎవరు ఎలా యూజ్ చేస్తున్నారు, ఏ సెక్టార్లో ఎంత అవుతుంది కన్స్యూమ్ అవుతుంది అనేది తెలుసుకోవడం అనేది హైలీ ఇంపార్టెంట్. సో దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ ఎఫెక్టివ్ వాటర్ గవర్నెన్స్. ఆబ్వియస్లీ ప్రాపర్గా అడ్మినిస్ట్రేట్ చేయాలి జుడిషియస్ వాటర్ రీయూజ్ కానీ ఫినాన్షియల్ టూల్స్ కానీ. వాటర్ అకౌంటింగ్ ఈజ్ క్రూషియల్ ఫర్ ప్రమోటింగ్ ఎఫిషియన్సీ అండ్ క్రియేట్ ఇన్సెంటివ్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ వాటర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్. సో ఆబ్వియస్లీ దానివల్ల వాటర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అనేవి ఎవరైనా సరిపెట్టడానికి రెడీగా ఉంటారనమాట. అదర్వైజ్ ఎవరైనా మిస్యూజ్ చేస్తున్నారు, ప్రాపర్గా రెవెన్యూస్ రావట్లేదంటే ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉండరు. ఓకేనా? I hope that is clear for you and we shall move to the next article. Case against BJP's Madhavi Lata for hurtful comments. సో ఈ యొక్క పర్టికులర్ ఆర్టికల్ నేను ఎందుకు చూస్ చేసుకున్నాను? సో దిస్ ఈజ్ లిటరలీ లైక్ నాకు పొలిటికల్ కాంటెక్స్ట్ అనేది నాకు అనవసరం, కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మెన్షన్ చేశారు. వాటిని నేను డిస్కస్ చేయడం కోసం అని చెప్పేసి నేను చెప్పానమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ పోలీస్ వాళ్ళు ఏంటి అంటే మిస్ లతా గారిని అంటే అరెస్ట్ చేశారనమాట, బుక్ చేశారు అండర్ సెక్షన్ 295A ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా. ఎందుకంటే జూలై 1 నుండి భారతీయ న్యాయ సంహిత ఉంటుంది, టిల్ దెన్ ఇండియన్ పీనల్ కోడ్. అండ్ అలానే సెక్షన్ 125 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆఫ్ 1951. ఈ రెండు ఏమి డిస్కస్ చేస్తుంది, ఈమె మాట్లాడిన దానికి పర్స్పెక్టివ్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ యొక్క పర్టికులర్ ఆర్టికల్ అనేది నేను చూస్ చేసుకోవడం అనేది జరిగింది. షీ ఈజ్ లైక్ మాధవి లత గారు. అండ్ సెక్షన్ 295A ఆఫ్ ఐపీసీ ఏంటి అంటే ఇట్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు పనిష్ డెలిబరేట్ అండ్ మెలీషియస్ యాక్ట్స్. డెలిబరేట్ అంటే ఏంటి? వాంటెడ్లీ అంటే కోరుండి. మెలీషియస్ అంటే ఏంటి? తప్పుడు పనులు ఎప్పుడైనా చేసినట్టయితే దట్ ఆర్ ఇంటెండెడ్ టు అవుట్రేజ్ ద రిలీజియస్ ఫీలింగ్స్. ఎప్పుడైనా సరే ఒకవేళ ఎవరి మధ్యలోనైనా రిలీజియస్ ఫీలింగ్స్ అనేవి తీసుకొని రావడానికి ఎప్పుడైనా సరే మెలీషియస్ యాక్ట్స్ కానీ చేసినట్లయితే ఆఫ్ ఎనీ క్లాస్ బై ఇన్సల్టింగ్ ఇట్స్ రిలీజియన్ ఆర్ రిలీజియస్ బిలీఫ్స్, దాన్ని దట్ కమ్స్ అండర్ సెక్షన్ 295A ఆఫ్ ఐపీఎస్సీలోనమాట. సో ఏంటంటే కన్స్టిట్యూట్ సెక్షన్ 295A ఆఫ్ ఐపీఎస్సీ. ద అక్యూజ్డ్ మస్ట్ ఇన్సల్ట్ ఆర్ అటెంప్ట్ టు ఇన్సల్ట్ ద రిలీజియన్ ఆర్ రిలీజియస్ బిలీఫ్స్ ఆఫ్ ఎనీ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఏ క్లాస్ సిటిజన్స్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధిస్ట్ కానీ, జైన్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిం కానీ, ఎటువంటి సెక్షన్ బిలీఫ్స్ కానీ ఒకవేళ దెబ్బ చేసే విధంగా ఒకవేళ ఇన్సల్ట్ చేసినా లేదా ఇన్సల్ట్ చెయ్యాలి అని ట్రై చేసినా సరే అది 295Aలోకే వస్తుందన్నమాట. ద సెడ్ ఇన్సల్ట్ మస్ట్ బి మేడ్ విత్ ద డెలిబరేట్ అండ్ మెలిషియస్ ఇంటెన్షన్ ఆఫ్ అవుట్రేజింగ్. దానికి కోరుండి చేసి తప్పుడు ఆలోచనలు ఉంటే ద రిలీజియస్ ఫీలింగ్స్ ఆఫ్ ద సెడ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్. ద సెడ్ ఇన్సల్ట్ మస్ట్ బి బై వర్డ్స్లో కానీ ఆర్ ఈదర్ స్పోకెన్ అంటే చెప్పే రూపంలో కానీ రాసే రూపంలో కానీ, ఒకవేళ ఎటువంటి విధంగా సైన్ చేసినా విజిబుల్ రిప్రజెంటేషన్ కానీ ఏ విధంగా చేసినా సరే దట్ కన్స్టిట్యూట్స్ 295A అనమాట. అండ్ దీనికి పనిష్మెంట్ ఏంటి? ఇట్ ఈస్ ఏ కాగ్నిజబుల్ నాన్ బెయిలబుల్. అంటే ఏంటి? ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేస్తారు, బెయిల్ కూడా ఉండదు. అండ్ నాన్ కంపౌండబుల్ ఆఫెన్స్ అనమాట. పోలీస్ కెన్ రిజిస్టర్ అన్ ఎఫ్ఐఆర్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ. అంటే అర్థం ఏంటి? ఎక్కడైనా సరే వాళ్ళు ఒకవేళ ఒక చోట క్రైమ్ చేసి ఇంకో చోటకు వెళ్ళిపోయినా సరే ఖచ్చితంగా పోలీసులకి అంటే అరెస్ట్ చేసే రైట్స్ అనేవి ఉంటాయి అట్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ పర్పటికులర్లీ అగ్రీవ్డ్ కంప్లైనెంట్స్.
ఓకే, ఎక్కడైతే అక్కడ కంప్లైంట్ వచ్చే విధంగా. అండ్ సెక్షన్ 125A ఆఫ్ ఐపీసీ ఏం మాట్లాడుతుంది? ఎనీ పర్సన్ హూ ఈజ్ ఇన్ కనెక్షన్ విత్ అన్ ఎలక్షన్ ప్రమోట్స్ ఆర్ అటెంప్ట్స్ టు ప్రమోట్ ఎన్మిటీ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్ పరంగా కానీ, రేస్ కానీ, కాస్ట్ కానీ, కమ్యూనిటీ కానీ, లాంగ్వేజ్ కానీ, ఫీలింగ్స్ ఆఫ్ ఎనిమిటీ ఆర్ హేటెడ్ బిట్వీన్ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. సో ఇది వచ్చేసరికి ఈ 125 వచ్చేసరికి మల్టిపుల్ సెక్షన్స్. అంటే నాట్ జస్ట్ రిలీజియసే కాకుండా ఒకవేళ కాస్ట్ కానీ, కమ్యూనిటీ కానీ, క్రీడ్ కానీ ఏ విధంగా ఒకవేళ హర్ట్ చేసినా సరే దట్ కన్స్టిట్యూట్స్ సెక్షన్ 125A ఆఫ్ ఆర్పిఐ. వేరాజ్ సెక్షన్ 295A ఆఫ్ ఐపీసీ మాత్రం రిలీజియస్ హర్ట్స్ అనమాట. ఇంప్రెషన్మెంట్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు 3 years ఆర్ విత్ ఫైన్ ఆర్ బోత్. సో వాళ్ళకి పనిష్మెంట్ అనేది కూడా ఉంటుంది, లైక్ 3 years జైల్ టర్మ్ వరకు కానీ ఆర్ అదర్వైజ్ ఫైన్ వేసి ఆర్ బోత్. అయితే హేట్ స్పీచ్ అంటే ఏంటి? హేట్ స్పీచ్ ఈజ్ స్టార్టెడ్ ఎట్ అన్ ఇన్సైట్మెంట్ టు హేటెడ్ ప్రైమరీలీ అగేన్స్ట్ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్, రేస్ పరంగా కానీ, ఎథ్నిసిటీ కానీ, జెండర్, సెక్షువల్ ఓరియంటేషన్, రిలీజియస్ బిలీఫ్స్ అండ్ ద లైక్. ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ ఈ పర్టిక్యులర్ రేస్ పీపుల్ ఆర్ ఈ పర్టిక్యులర్ కాస్ట్ గ్రూప్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు పరమ దరిద్రులు అండ్ వాళ్ళు ఎప్పుడూ కూడాను ఇండియాని నాశనం చేయడానికే ట్రై చేస్తున్నారు. దట్ కన్స్టిట్యూట్స్ హేట్ స్పీచ్. దాని ద్వారా ఆ కమ్యూనిటీకి నా కమ్యూనిటీకి ఇష్యూస్ అనేవి డెఫినెట్లీ రైజ్ అవుతాయి. ద కాంటెక్స్ట్ ఆఫ్ స్పీచ్ ఈస్ క్రూషియల్ ఇన్ డిటర్మిన్ వెదర్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూట్స్ హేట్ స్పీచ్ ఆర్ నాట్. కాంటెక్స్ట్ అనేది తీసుకుంటారు సుప్రీంకోర్టు, వెదర్ దాన్ని హేట్ స్పీచ్ అనాలా వద్దా అనే దాంట్లో. It can cause harm to the targeted individuals and groups as well as to the society at large by inciting hatred కానీ, violence కానీ, discrimination కానీ, intolerance అనేవి ప్రజల్లో క్రియేట్ చేయడం ద్వారా. అండ్ హేట్ స్పీచ్ గురించి ఎక్కడ మెన్షన్ చేస్తుంది? ఆర్టికల్ 19(1)A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కోసం ఉందన్నమాట యాజ్ ఎ ఫండమెంటల్ రైట్. సో నేను ఏది పడితే నాకు అది మాట్లాడడానికి స్వాతంత్రం ఉంది కదా అని అదర్ పర్టికులర్ రిలీజియన్ పీపుల్ నేను కామెంట్ చేయకూడదు కదా. ఆర్టికల్ 19(2) అందుకే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనే పెడుతుందన్నమాట. సో ఫర్ బ్యాలెన్సింగ్ ఇట్స్ యూజ్ అండ్ మిస్యూజ్. అదేంటది? ఫర్ ఎగ్జాంపుల్ సోవరెంటీ, ఇండియా తాలూకా సోవరెంటీ కానీ, ఇంటిగ్రిటీ కానీ, సెక్యూరిటీ, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్లో కానీ, పబ్లిక్ ఆర్డర్, డిగ్నిటీ, మొరాలిటీ, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, డిఫమేషన్ కానీ, ఇన్స్టిగేషన్ ఆఫ్ ఎన్ ఆఫెన్స్ కానీ, ఇలాంటివి ఏం చేసినా సరే అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లోకి రాదు ఇన్ఫ్యాక్ట్. అండ్ అది ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఏ హేట్ స్పీచ్ కానీ, లేదా ఇట్ ఈస్ ఎ క్రైమ్ అండర్ ఆర్పీ యాక్ట్ ద్వారా కానీ ఆర్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా ద్వారా కానీ. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ దిస్ ఆర్టికల్ ఈజ్ టాకింగ్. అంటే కేవలం అక్కడ సింపుల్ పదం ఉంది కానీ నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్. ఓకేనా? సో విత్ దిస్ వీ షల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సీ గ్రూప్ 2 రీసెంట్ ప్రిలిమ్స్ రిజల్ట్ ఏదైతే రిలీజ్ అయిందో ఇప్పుడు మెయిన్స్ అనేది ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మెయిన్స్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఇండియన్ ఎకానమీ, పాలిటీ, ఎస్ఎన్టీ, ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ అనేవి ప్రొవైడ్ చేస్తూ అండ్ ఇది జస్ట్ మీకు 5,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు కరెంట్ అఫైర్స్ కూడా ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కోసం ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ జస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 500 రూపీస్ మాత్రమే 6 months వ్యాలిడిటీతో. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఎక్సీడ్ 2023 ఫోర్ టార్గెట్. సో ఇక్కడ ఏంటి అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ అనే పదం ఉంది అండ్ ఇది ఫస్ట్ పేపర్లో ఫస్ట్ ఆర్టికల్ కింద ఎప్పుడైంది. అందుకే ఈ పర్టికులర్ పర్స్పెక్టివ్లోని ఆర్టికల్లో ఏ పదాలు అయితే ఉన్నాయో ఆ ట్యాక్సెస్ రిలేటెడ్ అన్నిటినీ కూడా మీకు ఒకే దగ్గర ప్లేస్ చేయడం అనేది జరిగింది. సో ఆ తర్వాత మీ స్టాటిస్టిక్స్ చదువుకోండి. It is important from GS paper 3 economy as I have said already. A tax is a legal fee అనమాట ఆర్ ఫినాన్షియల్ ఛార్జ్ కానీ ఎవరి మీద లెవే చేస్తారు? బై ద గవర్నమెంట్ ఆన్ అన్ ఇండివిజువల్, ఒక పర్టికులర్ పర్సన్ పైన అనమాట. ఎందుకోసము? బికాజ్ ఆ కలెక్టెడ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని పబ్లిక్ వర్క్స్ పైన వీటన్నిటిపైన యూటిలైజ్ చేస్తారు అండ్ వాటికి గాను కాంపెన్సేషన్ అనమాట. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ కానీ, మెట్రో బస్సెస్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తున్నందుకు బస్సెస్ వాళ్ళు అంటే గవర్నమెంట్ వాళ్ళు లెవే చేస్తుందని ట్యాక్స్ అని చెప్పేసి అంటారు. అది వచ్చేసరికి ఏంటి అంటే ఇలాంటివి సింప్లీ 2 types ఉంటాయి అనమాట, డైరెక్ట్ ఒకటి, ఇండైరెక్ట్ ఒకటి.
డైరెక్ట్ అంటే ఏంటి, ఒకవేళ డైరెక్ట్గా ట్యాక్స్ పేయర్స్ మీద ఇంపోజ్ చేసి ఒకవేళ అండ్ ఇట్ కెన్ బి పాస్డ్ ఆన్ టు నాట్ బి పాస్డ్ ఆన్ టు ది అదర్ ఇండివిజువల్స్. అంటే ఇప్పుడు నాకు ఏదైతే ట్యాక్స్ పడిందో అది నేనే కట్టాలి, నేను దాన్ని అంటే నెక్స్ట్ పర్సన్కి పంపించలేను. అలాంటప్పుడు దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ కార్పొరేషన్ ట్యాక్స్ కానీ అంటే కంపెనీ వాళ్ళు పే చేసేదనమాట, మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ కానీ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కానీ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కమోడిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఆల్టర్నేట్ మినిమం ట్యాక్స్ ఎస్టేట్ డ్యూటీ వెల్త్ గిఫ్ట్ ట్యాక్స్ అండ్ లాంగర్ బెనిఫిట్ ట్యాక్స్ అనమాట. ఇలాంటివన్నీ కూడాను. అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి, ఒకవేళ మన ఇన్కమ్ మీద కానీ ప్రాఫిట్ మీద కాకుండా ఈ రెవెన్యూ అంటే ఈ ఖర్చు ఏదైతే ఉందో అది బట్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యూజ్డ్ బై ద ట్యాక్స్ పేయర్. సో అన్లైక్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కెన్ బి షిఫ్ట్ ఫర్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఈరోజు నేను ఒక షర్ట్ కొన్నాను, నేను అది తిరిగి అమ్మేస్తాను, నా మీద ఎంత ట్యాక్స్ పడిందో ఆ ట్యాక్స్ తోటి కలిపి నేను ఏ పర్సన్కి రేట్ అనేది చెప్తాను అనమాట. సో దీనికి వచ్చేసరికి ఏంటి అంటే కస్టమ్స్ డ్యూటీ, సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఇలాంటివన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇండివిజువల్స్ మీద వేసేదన్నమాట, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ మీద, అన్రిజిస్టర్డ్ ఫర్మ్స్ కానీ అదర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ. సో ఇట్ ఈజ్ ప్రోగ్రెసివ్ అంటే అర్థం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 రూపీస్ ఎర్న్ చేస్తున్నాడికి 0.5 పైసా, లేదా 20 to 50 ఎర్న్ చేస్తున్నాడికి ఒక 2 రూపాయలు, లేదా 50 నుండి 100 ఎర్న్ చేస్తున్నాడు వీడికి ఒక 50 రూపాయలు. అలా దాన్నే ప్రోగ్రెసివ్ అని చెప్పేసి అంటారు. అంటే ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ ట్యాక్స్ అనేది పెరిగితే దాన్నే ప్రోగ్రెసివ్ అని చెప్పేసి అంటారు. సో ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ అగ్రిగేటెడ్ అండ్ ట్యాక్స్డ్ బై ద ఇండివిజువల్స్ ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్స్. అందరినీ కూడా కన్సైజ్ చేసే ట్యాక్స్ బ్రాకెట్స్లోకి తీసుకొని రావడం అనేది జరిగింది. డిపెండింగ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ నెట్ ఇన్కమ్ బట్టి డిఫరెంట్ రేట్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ అప్లైడ్ అనమాట. For instance, if net taxable income is between 5 and 7.5 lakhs, an income tax of 10% is levied. అంటే ఎంత ఎర్న్ చేస్తున్నారు, ఆ రేంజ్ ఏంటి అనే దాన్ని బట్టి వాళ్ళ మీద ఎంత ట్యాక్స్ వేయాలి ఏంటి ఎలా వేయాలని డిసైడ్ అవుతారు. అండ్ దెర్ ఇస్ ఎ 10% సర్చార్జ్ అనమాట. ఎవరైతే ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళ ఇన్కమ్ అనేది మోర్ దాన్ 50 lakhs బట్ నాట్ గ్రేటర్ దాన్ 1 crore అయితే ఇన్ఫాక్ట్ 10% సర్చార్జ్ కూడా అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అనేది కూడా పే చేయాలన్నమాట గవర్నమెంట్కి రెవెన్యూస్. ఎస్టీటీ అంటే ఏంటి, పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏబీసీ అనే మార్కెట్ తలకు షేర్స్ కొన్నాను, లేదా XYZ కంపెనీ తలకు షేర్స్ కొన్నాను. అవి అమ్మినప్పుడు ఏదైతే ఉంటుందో దాని మీద పడే అమౌంట్ని సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటారన్నమాట. స్టాక్ ఎక్స్చేంజెస్లో రికగ్నైజ్డ్ వాటి మీదకి మాత్రమే. కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఫర్మ్ తాలూకా ప్రాఫిట్ పైన గవర్నమెంట్ వేసే ట్యాక్స్ని కార్పొరేట్ ట్యాక్స్ అని చెప్పేసి అంటారు. ఇది ట్యాక్స్ ఆన్ ఆపరేటింగ్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ఎక్స్పెన్సెస్ హ్యావ్ బీన్ డిడక్టెడ్. ఎక్స్పెన్సెస్ అనేవి డిడక్ట్ చేసిన తర్వాత ఎంతైతే వాళ్ళకి ఎర్నింగ్స్ అనేవి ఉంటాయో వాటిపైన వేసే అమౌంట్నే ఈ కార్పొరేట్ ట్యాక్సెస్ అని చెప్పేసి అంటారు. ప్రజెంట్ రేట్ వచ్చేసరికి ఏంటి అంటే లైక్ 30% నుండి 22%కి రెడ్యూస్ చేయడం అనేది జరిగింది ఇన్ ద వేక్ ఆఫ్ లైక్ ఎందుకు అంటే కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్స్ని కార్పొరేట్ కంపెనీస్ని అట్రాక్ట్ చేసేందుకు అనమాట. సో దట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఓకేనా. సో ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ అండ్ వీ షాల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఎస్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆర్టికల్, దట్ ఈస్ Dalit literature decoding voices of resistance and despair. So like since ages నుండి దళిత్స్ అనేవాళ్ళు మోస్ట్ అప్రెస్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అనమాట. ఈవెన్ రిగ్వేదిక్ టైం పీరియడ్లో కానీ ఐవీసీ టైం పీరియడ్లో కానీ పిల్లల్ని ఏంటి అంటే ఎవరైతే నార్మల్గా ఉన్నారో అప్పర్ కాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా చూస్తారు. లేదు ఎవరైనా లోవర్ కాస్ట్ పీపుల్ ఉన్నారో అంటే వాళ్ళని స్కూల్లోకి రానివ్వకపోవడం, అంటే బస్సెస్లోకి ఎక్కనివ్వకపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండేవారు. అది సంవత్సరాలు కంటిన్యూ అవుతూనే ఉండిందనమాట. సో దానికోసం వన్ ఆఫ్ ద ఆప్షన్స్ అనమాట ఇప్పుడు లైక్ అండ్ తర్వాత వీళ్ళు ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఎట్సెట్రా ఇదంతాను. దళిత్ లిటరేచర్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద హిస్టరీ ఆఫ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. అంటే ఎస్సీస్ ఎస్టీస్ తాలూకా కండిషన్స్ అనేవి హిస్టారికల్గా ఏ విధంగా ఉన్నాయని మనం అర్థం చేసుకోవడంలో దళిత్ లిటరేచర్ చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇన్ ఇండియా అండ్ దే స్ట్రగుల్ ఫర్ ఈక్వాలిటీ కానీ డీప్లీ హైరార్కికల్ సొసైటీలో కానీ. అండ్ దళిత్ లిటరేచర్ హ్యాస్ బీన్ ఎ పవర్ఫుల్ కేస్ ఫర్ సోషల్ ఈక్వాలిటీ.
సో ఈ దళిత్ లిటరేచర్ అనేది సోషల్ ఈక్వాలిటీ క్రియేట్ చేయడంలోని, ఎందుకంటే వాళ్ళు ఎలా ఫైట్ చేస్తారు, వీళ్ళు ఎలా ఫైట్ చేస్తారని తెలిస్తే ఆటోమేటిక్గా మిగతా పీపుల్ కూడా ఫైట్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ హ్యూమన్ డిగ్నిటీ ఎన్ష్యూర్ చేయడంలో కానీ, అండ్ ఇండియన్ లిటరేచర్ని ఎన్రిచ్ చేయడానికి కానీ విత్ ఫ్రెష్ పర్స్పెక్టివ్స్ అండ్ ఐకానిక్ దళిత్ రైటర్స్. అండ్ ఇలాంటివి కొంతమంది రాసిన వాళ్ళు ఎవరు అంటే 2 ప్రామినెంట్ దళిత్ రైటర్స్. ఒకరు మీకు ఎలాగా తెలిసిందే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అండ్ బాబురావు బాగుల్ గారు. అంబేద్కర్ తాలూకా వర్క్స్ వచ్చేసరికి మెయిన్లీ అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అనమాట. అండ్ అలానే ద అన్టచబుల్స్ కానీ ఇవన్నీ కూడా ఐ ఓపెనర్స్ దట్ ఎక్స్ప్లెయిన్ ద కాస్ట్ సిస్టమ్ అండ్ ఇట్స్ టైరానికల్ ప్రాక్టీసెస్ అగేన్స్ట్ దళిత్స్. కాస్ట్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, దానివల్ల ప్రజలు ఎంత అంటే బాధలు అనుభవిస్తున్నారు అనేది ఈ పర్టికులర్ బుక్స్లో రాయడం అనేది జరిగింది. బాగుల్స్ హరిజన్ కానీ, జేవామి జాత్ చోర్లీ హోతీ కానీ ఇవన్నీ కూడా రాడికల్ నోవెల్స్ అనమాట. ద డాక్యుమెంట్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్ ఆన్ ద మార్జిన్స్ అండ్ ఛాలెంజెస్ ద కాస్ట్ సిస్టమ్. సో మార్జిన్లోని ఎవరైతే ఉంటున్నారో కాస్ట్ సిస్టమ్ తాలూకా చేంజింగ్ నేచర్ కానీ ఎస్పెషల్లీ, అండ్ అలానే వాళ్ళ ఛాలెంజెస్ ఏంటి కాస్ట్ సిస్టమ్ని, ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఇతని బుక్ అనేది రాయడం జరిగింది. అండ్ అలానే ట్రాన్స్లేటెడ్ వర్క్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ గోపీనాథ మొహంతి తాలూకా హరిజన్ ఇన్ ఇంగ్లీష్లో కానీ, అండ్ జెల్లీ పింటోస్ ట్రాన్స్లేషన్స్ ఆఫ్ దయా పవర్స్ తాలూకా బలూతా అండ్ బాబురావు బాగుల్ తాలూకా వెన్ ఐ హిడ్ మై కాస్ట్. సో ఈ పర్టికులర్ ఏంటి అంటే వాళ్ళ తాలూకా ఎక్స్పీరియన్సెస్ అనమాట వీటిలో షేర్ చేయడం అనేది జరిగింది. ఏ విధంగా వీళ్ళు ఏంటి అంటే కాస్ట్ సిస్టమ్ తాలూకా ఇష్యూస్ అనేవి ఫేస్ చేశారు, క్రిటిసిజం ఫేస్ చేశారు, అన్టచబిలిటీ ఫేస్ చేశారు, వీళ్ళకి ఏ విధంగా స్కూల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా ఈక్వాలిటీ అనేది లేకుండా డిస్క్రిమినేషన్ ఉంది అనేది ఈ పర్టికులర్ ఆర్టికల్స్లో అంటే బుక్స్లో మెన్షన్ చేసి ఉందన్నమాట. దీస్ ట్రాన్స్లేషన్స్ హ్యావ్ హెల్ప్డ్ టు స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ దళిత్ లిటరేచర్ అండ్ ద స్ట్రగల్స్ ఆఫ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. సో ఆటోమేటిక్గా ప్రజలకి చదవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. అదేదో గ్రీక్లోనూ లాటిన్లోనూ ఉంటే మనం ఎలా చదువుతాం. అలానే సెవరల్ దళిత్ బయోగ్రఫీస్ కూడా ఉన్నాయి. బేబీ కాంబ్లే తాలూకా జీనా అమూచా, బేబీస్ ప్రిజన్స్ వి బ్రోక్ కానీ, బామాస్ కార్కు కానీ ఇలాంటివన్నీ కూడాను ఇంపార్టెంట్ బుక్స్ అనమాట. దీస్ ఆటోబయోగ్రఫీస్ ప్రొవైడ్ పవర్ఫుల్ ఇన్సైట్స్ ఇన్ టు ద లైఫ్స్ ఆఫ్ దళిత్ విమెన్. ఇన్ఫ్యాక్ట్ ఈ యొక్క బుక్స్ వల్ల దళిత్ విమెన్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అండ్ దే స్ట్రగల్స్ ఫర్ రిడెంప్షన్ అండ్ ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. సో తిరిగి మళ్ళీ వాళ్ళు సొంతం అని అనిపించుకోవడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేశారు అనేది. అడిషనలీ పెరుమల్ మురుగన్ తాలూకా కూలమాథరి డీల్స్ విత్ ది ట్రెవెల్స్ ఆఫ్ ఎ యంగ్ దళిత్. అంటే ఈ యొక్క పర్టికులర్ బుక్లోని ఈ యొక్క పర్టికులర్ థింగ్ అనేది మెన్షన్ చేస్తుంది. హూ ఈస్ బాండెడ్ టు వర్క్ ఫర్ ఏ ఫ్యామిలీ టు రీపే హిస్ ఫాదర్స్ డెత్స్. వాడు ఏంటి అంటే వాళ్ళ తండ్రి తీసుకున్న అప్పుల గురించి తీర్చడం కోసం అని చెప్పేసి వాడు ఏ విధంగా కష్టపడాల్సి వచ్చింది ఒక యూత్ అనేవాడు అనేది ఈ యొక్క ఆర్టికల్ అంటే బుక్ అనేది తెలియజేస్తుంది. ఇక టెల్ బుక్స్ అనేవన్నమాట. ఆథర్ ఏ విధంగా ఇన్ఫ్యాక్ట్ లైక్ ఆథర్ ఏ విధంగా ఏంటి అంటే అంటే ఫీకస్ కానీ ఇలాంటివన్నీ కూడా తీసుకున్నారు ఎట్సెట్రా ఈ ఆర్టికల్ రాయడానికి కానీ ఎట్సెట్రా అనేది కూడా ఈ ఆర్టికల్లో మెన్షన్ చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ all for today and I hope this is very much clear for you, and with this tomorrow we shall meet again with some more beautiful articles. But till then మనం క్వశ్చన్ డైలీ ఎలా అయితే ఫ్రేమ్ చేసుకుంటున్నామో ఈరోజు కూడా ఒకటి ఫ్రేమ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ, జిఎస్ ఫౌండేషన్లో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, సిఈసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడాను పెట్టడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఇన్క్రెడిబుల్ టీచింగ్ ఉంటుంది, అన్బిలీవబుల్ కేర్ 24/7 అండ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ టిల్ యూ క్రాక్ ది ఎగ్జామ్. అండ్ మీకు ఎక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే యూ కెన్ ఆల్సో హ్యావ్ యాక్సెస్ టు ఫ్రీ డెమో. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా బ్రాంచ్ అనేది ఆఫ్లైన్ వైజాగ్లో ఉండింది అండ్ ఆన్లైన్. వైజాగ్ నియర్ బై ఎవరైతే ఉంటారో వాళ్ళు వైజాగ్లోనే జాయిన్ అవ్వండి అనేది నా యొక్క సజెషన్. సో దట్ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉంటుంది. అలానే మీరు యూపీఎస్సీ ఒకవేళ మీ డ్రీమ్ అనుకుంటే యూపీఎస్సీ మెంటర్షిప్ అనేది కూడా మన సురేష్ సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లోని పర్సనల్ 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది అండ్ వెలిడిటీ వచ్చేసరికి టిల్ యూ క్రాక్ యూపీఎస్సీ. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో వీ షల్ సీ క్వశ్చన్ ఆఫ్ ద డే. Consider following statements.
India is currently focusing on non-renewable energy in order to compete with developmental economies or nations. Okay. Solar panels will also be placed on house rooftops. Which of the following are true? Option A, 1 only. Option B, 2 only. Option C, both. Option D, none. కింద కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ అనేది పెట్టడానికి ట్రై చేయండి. అండ్ అలానే ఇంకా ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఏంటి అనేది వాటర్ స్ట్రెస్ కోసం అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. So with this, I will end up this session here for today, and tomorrow we shall meet again with some more beautiful articles. Till then, have a good day, students. All the very best and take care.